ఒక ముఖ్యమంత్రి పసికందుకు పెట్టిన ముద్దు రాష్ట్ర రాజకీయాన్ని కుదిపేసింది. పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని తిరిగేసింది. దేశం మొత్తం అటువైపు చూసి నివ్వెరపోయేలాగే చేసింది. రాజకీయాల్లో ఎఫెక్షన్ అనే మాటకి అసలు అర్థమేంటో ఆ పరిణామం చూపించింది. ఇది మనం చూడబోయే సినిమాలో ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏంటో తెలుసా? ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పెట్టే ముద్దు గాని, ఇచ్చే హగ్, ఆలింగనం గాని, ఆ మనిషిలో ఉండే టచ్ గాని కొన్ని వ్యవస్థల్ని, మీడియా సంస్థల్ని మహామహులం అని చెప్పుకునే నాయకుల్ని నిరంతరం గడగడలాడిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఇలాంటి కనెక్ట్ ని ఎలా ఎదుర్కోవాలి అనే కంగాళీతనాన్ని నెత్తికి చుడుతోంది వాళ్ళందరికీ. ఇది మన రాష్ట్రంలో తెలుగు నేల మీద కనపడుతున్న ప్రస్తుత సన్నివేశం. నాటి ముద్దు వెనుక కథ ఏంటి? ఇప్పటి ఎమోషన్ ఎవరిని ఎందుకు ఇంతలా వెంటాడుతోంది? డీటెయిల్డ్ గా చూద్దామా? ఇది రాజకీయం మాత్రమే కాదు, మన ఆలోచన ధోరణులు ఎలాగుంటాయి, మన వ్యవస్థలు మన మనస్తత్వాన్ని ట్యాంపర్ చేసేందుకు ఎలా ట్రై చేస్తాయి అని వివరంగా విడమర్చి చెప్పే ప్రయత్నం. ఇందులో ప్రత్యర్థుల వ్యూహాల్ని బద్దలు కొట్టడానికి జగన్ వాడే ఏకైక ఆయుధం ఏంటో మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి పెట్టిన ముద్దు రాజకీయాన్ని కుదిపేసింది, తిరగేసింది అని చెప్పా కదా. మనలో చాలా తక్కువ మందికి తెలిసేమో ఈ విషయం. 20 ఏళ్ల నాటి సంగతి. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మదురై సమీపంలో ఒక ఆలయానికి వెళ్తే అక్కడ అన్నప్రాసన జరుగుతున్న ఒక పసికందుని ఆమెను ఎత్తుకున్నారు. ఎత్తుకొని పసికందుకు ముద్దు పెడుతున్నట్టుగా ఇలా చేతిలోకి తీసుకుని తన చేతిని తానే ముద్దాడారు జయలలిత. ప్రత్యర్థి టీవీ ఛానల్ సన్ నెట్వర్క్ కెమెరాలు అక్కడ ఉన్నాయి. ఆ విషయాన్ని బ్రహ్మాండంగా క్యాప్చర్ చేసి పేదలంటే, పిల్లలంటే జయలలితకి ఎంత చిన్న చూపో చూడండి, ఇది మన ముఖ్యమంత్రి నిజ స్వరూపం అని ఆ విజువల్ బయటకు వదిలేసరికి తమిళనాడు రాజకీయం అట్టుడికిపోయింది. ఆ తర్వాత ఎన్నికల్లో జయ ఓడడానికి అది కూడా ఒక కారణమైంది. నిజంగా చాలా ప్యాథటిక్ అనిపిస్తుంది పిల్లల విషయంలో ఇలాంటి ధోరణి. కోర్స్ జయలలిత ఇప్పుడు మన మధ్య లేరు, కానీ రాజకీయాన్ని పరిశీలిస్తే గనక ఎమోషనల్ మ్యానిపులేషన్ అనే చాప్టర్ని తిరిగేస్తే గనక ఇలాంటి పేజీలు కొన్ని కనపడతాయి అని చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. ఇది చరిత్ర. మరి ఇప్పుడేం జరుగుతోంది? జగన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు మీడియా సంస్థలన్నీ ఏకమై గురిపెట్టడము, ఆ అంటే అపరాధం, ఊ అంటే బూతుమాట అన్నట్టుగా తప్పు పట్టేసి పుంఖానుపుంఖాలుగా కథనాలు పుట్టించడం, అడుగు బయట పెడితే చాలు అలజడి, అల్లకల్లోలం, బీభత్స భీతావహ వాతావరణం అని రాసేయటం, ప్రొజెక్ట్ చేసేయటం, గంటల తరబడి సౌండ్ పొల్యూషన్ వచ్చేసేలాగా చర్చల పేరుతో నోటికొచ్చింది మాట్లాడేయటం చూస్తుంటాం కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? వ్యవస్థలన్నీ మన దగ్గరే ఉన్నాయి, అంతులేని అధికారం మన దగ్గర ఉంది, రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు మన హవా చెల్లుబాటు అవుతోంది అని కూడా చెప్పుకుంటున్నాము. అయినా సరే జగన్ జనంలోకి వస్తే, కదిలితే, ఊరెళ్తే, పరామర్శ చేస్తే, ఇలా ఏం చేసినా గానీ ఉలిక్కిపడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కేవలం హేట్రెడ్ జగన్ మీద అనుకోవడానికి లేదు. దీని వెనక ఒక క్లినికల్ సైకాలజీ ఉంది. అదేంటో తెలుసా? అధికారంలో ఉన్నప్పుడు జగన్ హయాంలో విధ్వంసం జరిగిపోయింది అని ఒక థియాలజీ క్రియేట్ చేసి ప్రతి దాంట్లోనూ నెగిటివ్ చూపించి ఆవిష్కరించేశాం. చాలా మంది నమ్మి ప్రభావితులయ్యారు కాబట్టే మొన్న 2024 ఎన్నికల్లో అనుకూలమైన రిజల్ట్ టీడీపీ తెచ్చుకోగలిగింది. కారణాలు ఏవైనా కావచ్చు. ఆ తర్వాత జగన్ విధానాన్ని, పార్టీ నేతల వైఖరిని కూడా నెగిటివ్ డైమెన్షన్ లో చూపించడానికి నిరంతరం ట్రై చేస్తుంటాము. వీటిని తిప్పికొట్టేందుకు కావాల్సిన సరంజామా, యంత్రాంగం, మీడియా జగన్ దగ్గర లేవు. మరి లేవు, ఇన్ని మీడియా సంస్థల్ని జగన్ తయారు చేయలేడు, ఏర్పాటు చేయలేడు. ఆర్థికంగా అది అంత సులభమైన విషయం కాదు. పైగా ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. మనమంటే ముందు నుంచి అదే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, మీడియా సంస్థల అండతోనే స్టీరింగ్ అందుకున్నాం కాబట్టి మనం అలవగ్గా చేయగలుగుతాం. కానీ జగన్ చేయలేడు అట్లా. మరి జగన్ ప్రతిసారి మనం కిందకి నెట్టినా కానీ పైకి ఎలా లేస్తున్నాడు? జగన్కి ఒక తనదైన మెకానిజం ఉంది, తనదైన రాజకీయ పంధా ఉంది. జగన్ మనలాగా మీడియాలో గోలపెట్టడు, వ్యవస్థల వైపు నుంచి కమ్ముకు రావడానికి ట్రై చేయడు, ప్రచార వలయాన్ని ఎదుటి వాళ్ళ మీదకి విసరడు. మరి ఏం చేస్తాడు? జనం దగ్గరికి వెళ్తాడు, జనంతో మాట్లాడతాడు, జనంతోనే ఎమోషనల్ కనెక్ట్ని, కమ్యూనికేషన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇది ఒక టిపికల్ అండ్ పెక్యులియర్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్. ఇది ఛానలైజ్ చేయడానికి జగన్ ఎంచుకున్న మార్గం మిగతా వాళ్ళు ఎవ్వరూ ఫాలో కాలేంది, క్రాక్ చేయలేంది కూడా. ఎందుకో తెలుసా? జగన్ కేవలం మాట్లాడడం, వినడు, ప్రజల్ని టచ్ చేస్తాడు, ప్రజల్ని
హగ్ చేసుకుంటాడు, ప్రజలకి ముద్దులు పెడతాడు, పిల్లల్ని ఎత్తుకుంటాడు, పెద్దలైనా సరే దగ్గరికి తీసుకుని జగన్ మాట్లాడే తీరు, ఆ టచ్ ఉంది చూసారా, అది ఆ నిమిషమో 10 నిమిషాలో 10 రోజులో కాదు, వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకునే అంత ఆర్ద్రత, వాడికి ఏదో ఒక రకమైన భద్రత వచ్చిన ఫీలింగ్ ఆ టచ్ లో కనపడుతుంది. ఇది ప్రత్యర్థులకి కంటి మీద కునికి లేకుండా చేస్తున్న పాయింట్. ఒక్కసారి జగన్ ని కలిశారంటే వాళ్ళు ఎందుకని ఇంకా జగన్ 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 అని మనం వలలు పెట్టి బ్యారికేడ్లు పెట్టినా గానీ ఎగిరి దూకి వెళ్ళిపోయేంత పరిస్థితి ఉంటుంది. వాడు ఏదో చూశాడు, ఏదో అనుభూతి వాడికి దొరికేసింది. ఇది అసలు పాయింట్. నిజానికి జగన్ ఇప్పుడు కాదు, ఇది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్. 2009-10 సమయం నుంచి జగన్ రాజకీయం ఇలాగే ఉంది. ఓదార్పు పేరుతో పేదల ఇళ్లకెళ్ళి వాళ్ళ కంచాల్లో ఒక నాయకుడు తినడం అంటే మామూలు విషయమా? వాళ్ళలాగా ఉండటము, వాళ్లతో పాటు వాళ్ళ కష్టాలు వింటూ జగన్ చూపించే ఆప్యాయతలో ఒరిజినాలిటీ కనపడుతుంది. నువ్వు ఎన్ని కెమెరాలైనా పెట్టి వెతుకు, ఇందాక చెప్పాను కదా జయలలిత ఎగ్జాంపుల్. అలాంటి ఆర్టిఫిషియాలిటీ ఏ కోశానన్నా ఎక్కడైనా ఒక్క పూట ఒక్క ఇన్స్టెన్స్ లో బయటపడిందా, దొరికిందా ఈ 15 ఏళ్లలో? ఎందుకంటే అది ఆ ధోరణది, ఒరిజినాలిటీ, నటన లేదు అందులో. లేనప్పుడు జనం ఆ టచ్ని ఫీల్ అవుతారు. నిజంగా ఎంతో భావోద్వేగపూరితమైన బంధం ఉంటే తప్ప ఇలా చేయలేం కదా. నిజం మాట్లాడుకుందామా? మన పిల్లల్ని అయితే మనం ముద్దాడగలం, మన స్నేహితులు బంధువులు పిల్లలు అయితే గనక కాస్త ఎమోషన్తో దగ్గరికి తీయగలం. అంతేగాని మనకి తెలియని ఎక్కడెక్కడో ఉన్న జనాన్ని గాని పిల్లల్ని గాని ఇలా దగ్గరికి తీయాలి అంటే మానసికంగా ఎంతటి ఉదాత్తమైన ఆలోచన ఉండాలి, ఎంత ఎమోషన్ ఉండాలి, ఎంత కనెక్ట్ ఉండాలి. పైగా దగ్గరికి తీసుకోవటం కాదు, ముద్దు పెట్టడం, వాళ్ళు ముద్దు పెడితే పెట్టించుకోవటం, అన్నిటికీ మించి ఒక ఏదో బంధం ఉంది అన్నట్టుగా వాళ్లతో మాట్లాడాలి అంటే ఎంతమందికి సాధ్యమవుతుంది? నిజం మాట్లాడుకుందాం కదా. పోని దాన్ని రిప్లికేట్ చేద్దామంటే మనమేమో చేయలేము. మనం ఎప్పుడన్నా జనంలోకి వెళ్ళటం కానీ, ముద్దు పెట్టక్కర్లా పోని ఆప్యాయంగా హత్తుకోవటం కానీ, షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, వాళ్లతో కలిసి తినటం కానీ, కలిసి కూర్చోవడం కానీ చూసామా? లేదు. కాబట్టి ఈ మధ్యన టీలు పెట్టేస్తున్నట్టు, అట్లే చేస్తున్నట్టు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో కూడా లేపల మైకులు కనపడుతూ ఉంటాయి, కెమెరా వైపు మధ్యలో లుక్ ఇస్తూ ఉంటాం, సరిగ్గా తీస్తున్నాడా లేదా అని. అందులో కూడా అభద్రత ఉంటుంది మనకి. ఈ మోడల్ కేవలం జగన్కి జనంతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ మాత్రమే కాదు, అది ఒక కమ్యూనికేషన్ ఛానల్. ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి జగన్ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడగలుగుతున్నాడు, అసలు జరిగిందేంటో చెప్పగలుగుతున్నాడు, మీడియా మ్యానిపులేషన్ ని క్రాక్ చేయగలుగుతున్నాడు. ఇది అసలు పాయింట్. అందుకోసమే జగన్ బయటకు వస్తే చాలు జనం రాకుండా చేయాలనే ప్రయత్నాలు. ఒకవేళ జనం వచ్చేస్తే కనుక ఇదంతా అరాచకం మూకాన్ని ముద్రేసి పోలరైజేషన్ క్రియేట్ చేయాలని యాంగ్జైటీ మీడియాలో కనబడుతుంది. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కి వెళ్ళట, వెళ్తే అభిమానులు వచ్చారంటే బ్యారికేడ్లు దాటి వాడు పోస్టరో ప్లకార్డో పట్టుకుని ఉత్సాహంతో ఈళ్ళేస్తున్నాడు అంటే అది ఆ యువకులకు ఉండే ఉడుకు రక్తం అని అనుకుంటాం కాసేపు. కానీ నిన్న టీవీలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. మేము మలేషియన్ టౌన్షిప్ నుంచి వచ్చాం జగనన్న చూద్దామని. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాడు. అంటే ఒక 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో ప్రత్యేకంగా వచ్చి జగన్ ని చూడాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు జగన్ కోసం ఓటేయాలా, లేకపోతే జగన్ ఏమన్నా మీకు పథకం ఇస్తాడా? ఇవ్వడు కదా. కానీ అక్కడ ఒక ఎమోషనల్ బాండింగ్ ఏదో ఉంది, అందుకోసం దగ్గర నుంచి చూసి వెళ్ళాలి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది హైదరాబాద్ లోనే కాదు, జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తడానికి అసలు కారణం ఇది. ఇది కేవలం ఎమోషన్ కాదు, ఇదొక కమ్యూనికేషన్, ఇదొక భావోద్వేగాల బ్రిడ్జ్ జనానికి జగన్కి మధ్య. దీన్ని రిప్లికేట్ చేసే పరిస్థితి లేదు. జనంతో అంత దగ్గరగా వెళ్ళే సాహసం కానీ, అలాంటి ఎంపతి కానీ మనకు లేదు. అందుకోసం జగన్ని నెగిటివ్ చేసేయాలి, జగన్ కోసం వచ్చే జనం మీద కూడా నెగిటివ్ ముద్రేసేయాలి అని అనుకుంటాం. ఇది అసలు వాస్తవం. ఏపీలో ఇంత ప్రచారం పొల్యూషన్ ఎందుకుంది అంటే అసలు కారణం ఇది. ఇలాంటి ఎమోషను, జనం అంటే ఇలాంటి కనెక్టు ఇంతకు ముందు ఎవరికన్నా ఉందా ఈ దేశంలో అంటే ఒక పోలిక చరిత్రలో 70s 80s నాటి ఇందిరాగాంధీ రాజకీయంలో కొంత కనపడుతుంది. 60 ఏళ్లు దాటిన ఇందిర ఒడివడిగా నడుస్తుంటే సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తేవాళ్ళట ఆ స్పీడ్ని మ్యాచ్ చేయడానికి. ఇప్పటికీ కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. సరాలన ప్రజలకు విష్ చేస్తూ బ్యారికేడ్లు దూరి జనంలోకి వెళ్ళిపోవటం ఇందిరకి అలవాటైతే సెక్యూరిటీ సిబ్బందికి అప్పట్లో పెద్ద తలనొప్పి. అందుకోసమే ఇందిర ఇన్నేళ్లైనా కానీ మాస్ లీడర్గా ఉండిపోయారు. అంతకు మించిన కనెక్ట్తో, అంతకు మించిన ఎమోషనల్ బాండింగ్తో ఏ మీడియా కానీ, ఏ అధికారం కానీ, ఏ వ్యవస్థ కానీ మధ్యలో బ్యారికేడ్లు పెట్టలేని, బ్రేక్ చేయలేని బంధాన్ని జగన్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి బహుశా జగన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీడియాలో అసలు విషయాల కంటే నెగిటివ్ ప్రాపగాండా అండ్ ప్రొజెక్షన్ ముందుకు వస్తుంది. మీరేమంటారు? జగన్ లాంటి ఎమోషనల్ కనెక్ట్ ఇంకెప్పుడైనా చూసారా? ఇంకెవరైనా రిప్లికేట్ చేయగలరా? ఫాలో కాగలరా? ఛాన్స్ ఉందా?